తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ టీఎఫ్ఏఎస్ మరియు సాయి దత్త పీఠం సంయుక్తంగా ఫ్యామిలీ పిక్నిక్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి. న్యూజెర్సీ సైరివిల్లేలోని బర్కీస్ పార్క్లో ఫ్యామిలీ పిక్నిక్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. తెలుగువారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హుషారుగా ఆడిపాడారు. పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. నోరూరించి తెలుగు వంటకాలను ఆస్వాదిస్తూ బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా ఎంజాయ్ చేశారు. తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ టీఎఫ్ఏఎస్ మరియు సాయి దత్త పీఠం సంయుక్తంగా నిర్వహించిన ఫ్యామిలీ పిక్నిక్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. న్యూజెర్సీ సైరివిల్లేలోని బర్కీస్ పార్క్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగువారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు కళా సమితి అధ్యక్షులు, సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలికారు. ఇక పసందైన విందు భోజనం, ఆద్యాంతం వినోదం, తెలుగువారితో ఆనందం, చిన్నారుల కేరింతలతో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా పిల్లలకు, పెద్దలకు పలు పోటీలు నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా హుషారుగా ఆడిపాడారు. ఈ సందర్భంగా క్రికెట్, వాలీబాల్ వంటి పోటీలు నిర్వహించారు. రాఫిల్ వంటి పోటీల్లో చిన్నారులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటల పోటీలో గెలిచిన విజేతలకి బహుమతులు అందజేశారు. తెలుగువారి సంప్రదాయ వంటకాల గుమగుమలతో, చిన్నారుల కేరింతలతో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా, జుంబా డాన్స్ నిర్వహించామని తెలిపారు. ఇక తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులంతా సమిష్టిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. సాయి దత్త పీఠంతో కలిసి ఈ వార్షిక ఫ్యామిలీ పిక్నిక్ని విజయవంతం చేయడంలో సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ ఫ్యామిలీ పిక్నిక్ విజయవంతం అవటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట సత్యతాత. తెలుగు కళా సమితికి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇవాళ తెలుగు కళా సమితి ఇంకా సాయి దత్త పీఠం న్యూజెర్సీ వాళ్ళు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ పిక్నిక్ ఎంతో విజయవంతంగా సుమారు 500 నుంచి 600 మంది మా కమ్యూనిటీ మెంబర్స్ అంతా వచ్చి ఇక్కడికి ఎంతో విజయం చేశారండి. మేము ఉదయాన్నే హఠ యోగా, జుంబా అనే డ్యాన్సులతో పాటు స్కిట్స్, ఆటలు, చాలా వైవిధ్యమైనటువంటి ప్రోగ్రామ్స్తో చేసాము. ఎంతోమంది ప్రముఖులు మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎంతో ఆనందపరిచారు, మాకెంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఈసారి ప్రతి సంవత్సరంలో మేము వేరువేరుగా కాకుండా కలిసి చేయడం మాకు ఇంకా ఆనందం కలిగించింది. నమస్కారం అండి. సాక్షి టీవీ ప్రేక్షకులకి శుభాశీస్సులు, శుభాభివందనలు. ఇవాళ మాకు చాలా బ్రహ్మాండంగా న్యూజెర్సీలో మేము టీఫాస్ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, సాయి దత్త పీఠం ఇద్దరం కలిసేసేసి బ్రహ్మాండమైన పిక్నిక్, ఒక కమ్యూనిటీ పిక్నిక్. అంటే మన ఆంధ్రాలో అయితే తెలంగాణ అనేది వనభోజనాలు అంటారు. సో అలా మేము ఈ పార్క్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇవాళ ఈ ఈవెంట్కి ఒక 500-600 మంది వచ్చారు. అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తోని, పిల్లలతోని వచ్చి ఆటలాడుకోవటము, చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మేము చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఇక్కడ మాకు అమెరికాలో ఉన్న ఫీలింగే లేకుండా అందరం ఒకరినొకరం ఎంతో సన్నిహితంగా, స్నేహంగా, సోదరభావంతో అందరము ఇవాళ చాలా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మా మధు అన్న గారు ఆధ్వర్యంలో, మా ప్రెసిడెంట్ మధు అన్న గారు ఆధ్వర్యంలోను, తర్వాత మా సాయి దత్త పీఠం చైర్మన్ శ్రీ రఘు శర్మ శంకర్ మంచి గారి ఆశీర్వాదంతో మేము ఈ ఫంక్షన్ జరుపుకోగలిగామండి. సాయిరామ్. నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులకు నా హృదయపూర్వక అభివందనాలు. ఈరోజు ముఖ్యంగా తెలుగు కళా సమితి మరియు సాయి దత్త పీఠం సంయుక్తంగా ఈరోజు పిక్నిక్ షేర్విల్స్లో ఈరోజు జరుపుకుంటున్నాము. ఆల్మోస్ట్ సుమారు 600 మంది వచ్చారండి. ముఖ్యంగా ఈరోజు నేను అమెరికాలో ఉన్నానో లేకపోతే హవాయిన్లో ఉన్నానో నాకు అర్థం అవడం లేదు. ఎందుకంటే ఈ థీమ్ కూడా వీళ్ళు తెలుగు కళా సమితి వాళ్ళు హవాయిన్ థీమ్తో పెట్టి, తర్వాత డ్యాన్స్లు కానీ, పిల్లలు కానీ, కార్యక్రమాలకైనా స్పోర్ట్స్ కానీ అన్నీ కండక్ట్ చేశారండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వెంటనే మన ముఖ్యంగా మెయిన్ ఏంటంటే ఫుడ్ మనకి చాలా ఇంపార్టెంట్. అందరి రెస్టారెంట్లకు ఆల్మోస్ట్ ఒక 10 రెస్టారెంట్లు కాంటాక్ట్ చేశాము. ఈ 10 మంది రెస్టారెంట్లో ఐ వాంట్ టు హ్యావ్ టు టెల్ ద థ్యాంక్స్ టు ద ఆల్. శ్రీ దోశ వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ అని ఇచ్చారు. తర్వాత గోదావరి, తర్వాత బోగు, తర్వాత ఆల్ రెస్టారెంట్స్ ఇంక్లూడింగ్ ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్ ఆల్ నేమ్స్. మొత్తం 10 రెస్టారెంట్స్ నుంచి అన్ని ఇచ్చారండి. అదేవిధంగా సాయి దత్త పీఠం కూడా సపోర్ట్స్ ఆల్ ఫుడ్. సో ఈరోజు ఎవ్రీబడి సో ఎంజాయ్డ్. చాలా బాగా హ్యాపీగా అందరూ పిల్లలతో కలిపి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా
డెఫినెట్గా మనం ప్రత్యేక కార్యక్రమాలు చేద్దామని సాయిదత్తం తరపుని మరియు టీఫాస్ తరపుని చేద్దామని మరొకసారి ధన్యవాదాలు. నమస్తే అండి. ఇక్కడికి విచ్చేసిన టీఫాస్ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ నా నమస్కారం. ఇవాళ మీ అందరి కృషితో ఎగ్జిక్యూటివ్ టీము, ట్రస్టీలు అందరూ సమష్టి కృషితో ఇంత పెద్ద ఈవెంట్ ఒక పెళ్లిలాగా జరుగుతుందని చెప్పి ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు న్యూజెర్సీ బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ఏదో పెళ్లికి వచ్చినట్టు ఉందండి మాకని చెప్పి. ఇంతమందిని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. అలా అంత ఒక కుటుంబంలాగా ఇంత పెద్ద ఎత్తున అందరు కలిసి ఇలా చేసుకోవటం, తర్వాత ఇక్కడ అన్ని రకరకాల మిగిలిన తెలుగు అసోసియేషన్స్ ప్రతినిధులు, సభ్యులు అందరూ వచ్చారు ఇక్కడికి టీఫాస్ ప్రోగ్రామ్కి. నేను బసవశేఖర్ శంషాబాద్, ఐటీ సర్వ్ ప్రెసిడెంట్. ఈరోజు వనభోజనం అనే మాట చాలామంది ఇండియాలో మర్చిపోయి ఉంటారు, కానీ అమెరికాలో ఉండి, న్యూజెర్సీలో ఉండి మేమందరము వనభోజనం ఇంత హుందాగా, ఇంత హాయిగా, ఇంత ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నామంటే మధు అన్న గారు వాళ్ళ టీంకి క్రెడిట్ పోతుంది. న్యూజెర్సీ ఏరియాలో ఒక డికేట్స్గా ఉండి అందరినీ అసోసియేషన్లను కలుపుకుంటూ వాళ్ళందరితో కలిసి ఈవెంట్స్ చేస్తూ పోతున్నారు. మధు అన్న గారు ఈజ్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. We wish him all the best, and his team, TFAS team, is doing a wonderful job. ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలుగు కళా సమితి అధ్యక్షుడిగా నేను ఈ పిక్నిక్ గురించి ఇక మాటలు నేను చెప్పక్కర్లేదు. నా తోటి కార్యవర్గ సభ్యులందరూ కూడా అద్భుతంగా మీకు వారి మాటల్లోనే వినిపించారు. ప్రోగ్రామ్ ఎలా జరిగింది, పిక్నిక్ ఎలా జరిగింది, భోజనాలు ఎలా ఉన్నాయి, అన్ని అద్భుతంగా జరిగినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు కళా సమితి ఇదే విధంగా చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా మీ సహకారం, మీ సపోర్టు, మీ హాజరు ఉంటే అన్నీ సక్సెస్గా జరుగుతాయి. తప్పకుండా రాబోయే కార్యక్రమాలు కూడా చక్కగా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పబోయేది ఏంటంటే సెప్టెంబర్ 20వ తారీఖున ప్రీ దివాళీ ఈవెంట్ టీఫాస్ తెలుగు కళా సమితి వారి జాతర ఓపెన్ గ్రౌండ్స్ లో ఇదే పిక్నిక్ లాగా ఉంటుంది, బట్ స్టేజ్ ఇదంతా ఉంటుంది. అరేంజ్మెంట్స్ అన్ని కూడా జాతరని జ్ఞాపకం చేస్తూ మనం తెలుగు రాష్ట్రాల్లో జాతరలకు వెళ్తే, తిరణాలకు వెళ్తే ఏముంటాయో అవన్నీ ఏర్పరచడానికి మా యాన్యువల్ కమిటీ చైర్మన్ శ్రీ శేషగిరి కంబమెట్టు నిరంతరం కృషి చేయబోతున్నాడు. 20వ తారీఖు దాకా ఆయనకి నిద్రాహారాలు ఉండవు. అద్భుతంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, మా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు టీఫాస్ మరియు సాయి దత్తపీఠం వారు కలిసి చేస్తున్న ఈ పిక్నిక్కి విచ్చేసిన అందరికీ మా ధన్యవాదాలు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. గేమ్స్ కానీ, మిగతా యాక్టివిటీస్, జుంబా, హఠయోగా అండ్ పిల్లల యాక్టివిటీస్ కూడా చాలా నడిచినాయి. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ద ఫుడ్ వాజ్ సో ఆసమ్. అండ్ మేము ఇక్కడ రైట్ నౌ మేము తంబోలా bingo right now. So live అవుతుంది ఇప్పుడు. So thank you guys.